గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసినటువంటి న్యాయవాదులకు మరియు ఈ వార్తలు కవరేజ్ చేయడానికి న్యాయవాద పత్రికా విలేకరులకు మరోసారి మీడియాకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మా న్యాయవాదుల మిత్రులందరికీ ఒకరు ప్రకటన చేశారు ఎలక్షన్స్ ముందు. మేము అంత గతంలో కూడా చేశారు. ఏమని టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంగా ఏర్పడితే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని, అందులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఎలక్షన్స్లో మీకు ఏదైతే బెంచ్ ఇస్తామన్నారో దాన్ని కట్టుబడి ఈరోజు ఆ హామీలలో భాగంగా ఈరోజు కర్నూలుకి హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రతిపాదన పంపారు. ఆ ప్రతిపాదన ఖచ్చితంగా హైకోర్టు కావాలని దాంట్లో మన బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పంపించారు. ఆ ఆమోదం అక్కడి నుంచి కేంద్రం నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి ఈరోజు న్యాయవాదులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి, వేరే వాళ్ళకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ, మరి ఇదే విధంగా ఆర్థికంగా వెంకరవాడ లాంగ్ వెళ్ళాలంటే అమరావతికి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది కర్నూలు ఏర్పాటు చేయడం వలన కక్షదారులకు కూడా కొంత ఆర్థికంగా అంటే పేదవాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకోసం మా న్యాయవాద మిత్రులందరూ కూడా ఈరోజు హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తున్నందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి, అదేవిధంగా పాలాభిషేకం చేయడానికి ఈరోజు న్యాయవాదులు అందరూ ఈరోజు సమావేశం కూడి ఆ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మీడియా మిత్రులకు మరి న్యాయవాద మిత్రులకు ఈ ప్రోగ్రామ్ని మరి మా ముఖ్యంగా మా ఎమ్మెల్యే జయరాజ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.